సాక్షి పత్రికలో వచ్చిన నిరాధారమైనటువంటి వార్తలను ఖండిస్తూ దీనిపై వెంటనే చర్యలు తీసుకుని విచారణ జరిపించాలని, జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై జిల్లాకు చెందిన సహచర ఎమ్మెల్యేలతో కలిసి కడప కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీమతి సవితాని కోరిన కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి. చాలా పకడ్బందీగా చేశారు. మీరు దాన్ని ఆర్గనైజర్ గా బయటకు తీయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన పేపర్లో సాక్షిలు వేయించినారు, పుత్తా మనుషులమే దోచుకుందని చెప్పి సాక్షి పేపర్లు వేసినారు. దాని మీద మీరు ప్రత్యేకంగా ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే అది మిలిటరీ పట్ట, మీరు అది వచ్చిన డీటెయిల్స్ మేము కనుక్కుంటే మిలిటరీ పట్టాగా బోగస్ గా తయారు చేయించి కంప్యూటర్లు లేని టైంలో కంప్యూటర్ జనరేటెడ్ పట్టాలు, అప్పుడు కంప్యూటర్లు లేవు కానీ అప్పుడు టైంతో ఇచ్చేవాళ్ళ అలాట్మెంట్, కానీ కంప్యూటర్ జనరేటెడ్ అలాట్మెంట్లు పెట్టారు. ఇది ప్రూఫ్స్ ఉన్నాయి. వాటి మీద మీరు ప్రత్యేకంగా ఒకసారి చూడండి. అది ఆ పర్టికులర్ ఇష్యూ కూడా మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి. పేపర్లో వచ్చిన దాని మీద దొంగ మిలిటరీ పట్టాలు తయారు చేసి నాకు తెలిసే ఒక 15-20 ఉన్నాయి. ఒక మామిళ్ళపల్లి విలేజ్ లోనే వంకలు వాగులు దగ్గర 100 ఎకరాలు ఆక్యుపై చేసినారు. ఒక చింతకొంగదిన్న మండలంలోనే మనకు రీసర్వే వాగుల మీద ఒకసారి మొత్తం ఆక్యుపై చేస్తున్నారు సార్. ఇంతకుముందు కూడా మీకు కూడా తీసుకొచ్చిన అవి ఒకటి చేయండి. ఈ అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ ఇవన్నీ అని చెప్పేసి రెవెన్యూ వాళ్ళు చాలా వరకు ఒక జూన్లో జూలైలో రిపోర్ట్ ఇచ్చారు సార్. అప్పుడు 30 crores ఫైన్ వేస్తున్నారు. అది ఎంతవరకు రికవరీ చేశారు? రికవరీ చేసింటే ఆ ఏరియాకే ఖర్చు పెట్టండి. ఎందుకంటే మా కార్పొరేషన్ నుంచి మా 5 వార్డు రూరల్ ఏరియాలో ఏదైతే కమలాపురం కాన్స్టిట్యూన్సీ వస్తాయో ₹1 దానికి స్పెండ్ చేయట్లేదు. బేసిక్ నెసెసిటీస్ కింద నేను మాట్లాడుతాను. డ్రింకింగ్ వాటర్ అండ్ రోడ్స్ గురించే మాట్లాడుతున్నాను, లగ్జరీ గురించి మాట్లాడలేదు. ఎందుకనంటే టౌన్ మొత్తం అవుతుంది కానీ బేసిక్ ఇక్కడ అవ్వట్లేదు. కనీసం ఆ ఫండ్స్ అన్న రికవర్ చేసి ఎక్కడైతే లేఅవుట్ చేసి ఇంకా ఆ ఫండ్స్ అన్న అక్కడ పెడతారేమో అని చెప్పేసి అవి ఎంతవరకు వేసారు. ఎందుకంటే మన ఇన్స్పెక్షన్కి వచ్చి జూలైలో జూన్ సంథింగ్ జరిగింది. 30 కోట్లు కావాలని ఉంది. అది ఎంతవరకు జరిగింది? అట్లాగే భావన టౌన్షిప్ అని చెప్పేసి మీ దృష్టిలో కూడా ఉంటుంది సార్. అది లేని అసైన్మెంట్ ల్యాండ్ అని కలెక్టర్ గారు అంత ముందు ఇచ్చిన మళ్ళా దాన్ని ఫ్యాబ్రికేట్ చేసి 22A కింద డిలీట్ చేయించుకొని లాస్ట్ గవర్నమెంట్ లో ఒక ప్రణాళికబద్ధంగా చేశారు. దాంట్లో కూడా ప్రూఫ్స్ ఉన్నాయని సబ్మిట్ చేస్తాం మీకు. దాంట్లో 30 ఎకరాల్లో 10 ఎకరాలు మాత్రమే పట్ట, 20 ఎకరాలు అసైన్ ల్యాండ్. అవి కూడా మీరు చేయండి సార్.